ఈరోజు డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము 2022 నుంచి కాలేజీ అనేది నడుపుతున్నాము. ఈ కాలేజీలో సుమారుగా ఒక 6 డిప్లొమా కోర్సెస్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ నుంచి రికగ్నైజ్డ్ పొందడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేటు మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ గలవు. కాబట్టి ఇది 2022లో 82% పాస్ అయింది. ఆ తర్వాత 2024 దాంట్లో అయితే ఒక 90% పాస్ ఉన్నారు. ఇప్పుడు 24-25 బ్యాచ్లో సుమారుగా ఒక 80% పాస్ అయ్యారు. అందులో డిఎంఎల్టీ అనేది, నెక్స్ట్ డిఎంఎల్టీ, డయాలసిస్, ఓటీ అసిస్టెంటు, అనస్థీసియా, ఆప్థమాలిక్ అసిస్టెంటు, ఇమేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ మెడికల్ కోర్సు సంబంధించిన 2 ఏళ్ళ కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణ అయిన వాళ్ళకి ఇప్పుడు వెంటనే జాబ్స్ కూడా దొరుకుతున్నాయి. అబ్రాడ్కి వెళ్తే మినిమం శాలరీ 150 లక్షలు, 1,50,000 వరకు ఈ శాలరీస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ పోస్టింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి దరిద్రమన్నా ఎంత లేదన్నా సుమారుగా 40,000 రూపాయల దగ్గర జీతాలు అయితే అందుతున్నాయి. ప్రైవేట్ పరంగా అయితే గంటకు 1,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఓటీ అసిస్టెంట్లు, తీసుకుంటున్నారు కదా. కాబట్టి వీళ్ళకు ఎంత లేదన్నా కూడా 30-40,000 రూపాయల నెలలో సంపాదించగల శక్తి ఉంది. వీళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని సుఖ సౌకర్యాలతో ఈరోజు డాక్టర్లతో సమానంగా ఈరోజు జీవిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి కోర్సులు. ఈ కోర్సులు ఎక్కడ పోయినా కూడా మనకు అన్నం పెట్టేటువంటి కోర్సులు అంటారు దీన్ని. కాబట్టి ఈ కోర్సులు చేయడం వల్ల దానంతకు అదే డబ్బు నడుచుకుంటూ వస్తుంది. మనం డబ్బు ఎంట పడకపోయినా డబ్బు మన ఎంట పడుతుంది. ఎందుకంటే ఈ కోర్సు యొక్క విలువ అటువంటిది. మనం పిల్లలు చాలామంది దీనికి గుర్తించుకోకుండా సగంలోనే మధ్యలోనే వెళ్ళిపోయి వర్క్ చేసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కొద్దిగా తెలుస్తానే అదే ఆడిపోతారు. ఈడ మిడిమే జ్ఞానం అనేది వద్దు. పూర్తిగా దీన్ని అవగాహన పరపుచ్చుకున్నాక మనం ఎక్కడైనా పోస్టింగ్ జరిగితే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితుల్లో సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత వేరే హాస్పిటల్ పోవడం, అక్కడ మిడిమిడి జ్ఞానంతో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అందరూ ఎవరైతే ఉన్నారో పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత మీరు జాయిన్ కావండి. మీ ఎంట డబ్బు వస్తుంది. మీరు డబ్బు ఎంట పడద్దండి. దయచేసి డబ్బు మీ ఎంట వచ్చేటట్టు చూసుకోండి. ఇది ఈ యొక్క కోర్సుల యొక్క ప్రాముఖ్యత. ఎంబీబీఎస్ డాక్టర్ చేసిన ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళకు కూడా అదే సమాజంలో గౌరవం లభిస్తూ ఉంది. నేను చూస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మంచి వాల్యూ అయినటువంటి మంచి రెస్పెక్ట్ అనేది దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ కోర్స్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ 2026-28 సంవత్సరం కోర్సులు 2.5 సంవత్సరం చేయడం జరిగింది. అలైడ్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్ కౌన్సిల్ నేషనల్ లెవెల్లో ఇప్పుడు దాన్ని 2.5 సంవత్సరం చేయడం జరిగింది. దీంట్లో కూడా బ్రిడ్జ్ కోర్సెస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం ఈ కోర్సును అవలంబిస్తే డాక్టర్తో ఈక్వల్గా ఈరోజు మనం ఈ మార్కెట్లో చలామణి అవుతాం. కాబట్టి ఇప్పుడు బాగా మీరు నేర్చుకొని మంచి పేరు తేవాల్సిందిగా కోరుతున్నాను. మన అడిషనల్ ఎస్పీ గారు అయినట్టే ఎస్ మహబూబ్ సాబ్ గారిచే ఈ సర్టిఫికేట్ అందించడం జరిగింది. కాబట్టి ఈయన ఎస్పీ గారు మంచి రైజింగ్ హ్యాండ్ అనే ఉద్దేశంతో నేను ఈరోజు తలంచి మా పిల్లలు కూడా మన ఎస్పీ లాగా అభివృద్ధి చెందాలని కోరుతూ ఆయన చేతి నుండి ఇస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆయన పిలవడం జరిగింది. అనుకున్న టయానికి వచ్చారు సారు. ఆయన ఎన్నో పనులు, ఒక ఎస్పీ లెవెల్లో ఎన్నో పనులు ఉంటాయి. అటువంటి పనులను కూడా కొన్ని మనకు టైం ఇచ్చి మన యొక్క కార్యక్రమాన్ని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ గఫూర్ గారు కేఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తూ అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే డిఎంఎల్టీ కోర్సులు కానీ, అనస్థీసియా కానీ, లేకుంటే కిడ్నీ డయాలసిస్ కోర్సెస్ కానీ, ఈ రకంగా వారు ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం, పిల్లలకు విద్యాబోధన చేయడం, వాళ్ళ జీవితాలను బంగారు బాట చేయడం అనేది చాలా మంచి పని చేస్తున్నారు. వారు ఒకవైపుగా సమాజానికి సేవ చేస్తూ అదేవిధంగా యువకుల జీవనోపాధికి కూడా తోడ్పడే విధమైనటువంటి కోర్సులను రన్ చేయడం అనేది చాలా మంచి పని అని నేను భావిస్తూ, వారికి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందాలని, వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ, వారు రాబోయే కాలంలో ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకొని పోయి
మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ ఆ దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్య ఆయుష్లు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జి క్రాంతి కుమార్. నేను డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో డిఎంఎస్టీ కోర్స్ అయిపోయింది నాది. నేను ఇప్పుడు వచ్చేసి తాడపత్రి ఆశా హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కోర్సు కంప్లీట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో సార్ వాళ్ళకి, సార్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఆశా హాస్పిటల్లో పనిచేస్తున్నారా? ఎంతవరకు శాలరీ ఎంత వస్తుంది? ఆశా హాస్పిటల్లో, సో ఆశా హాస్పిటల్ కాకుండా బయటికి కేసెస్కి వెళ్తామన్నమాట. సో ఓటీ టెక్నీషియన్ అంటే డాక్టర్స్ పక్కన అసిస్ట్ చేస్తామన్నమాట. సెక్షన్స్కి, ఆర్థోకి, వీటికన్నిటికి వెళ్ళినప్పుడు ఒక్కో కేసుకి మాకు 1000-1500 ఇట్లా ఇస్తారనమాట. ఓవరాల్గా మంత్లీలో మంత్లీ 30 to 50K సంపాదించవచ్చు డిఎంఎస్టీ. మీకు ఈ కోర్స్ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు ఎలా మీరు అప్లై చేయాలి? నాకు కొంచెం ఒక డాక్టర్తో పాటు ఓటీలో ఉండే ఛాన్సెస్ వచ్చిందనమాట. ఈక్వల్ టు డాక్టర్ లాగా రెస్పెక్ట్ ఉందన్నమాట. ఈ కోర్స్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. సమాజంలో కూడా ఈ కోర్స్ వల్ల కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంది.